వనపర్తి జిల్లా తెలంగాణ జాతిని ఏకం చేసిన వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివస్ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తల్లి విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాల వేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ సంబరాలు ఘనంగా జరిగాయి. మొదటగా ఆర్ఎన్బి అతిథి గృహంలో అమరవీరుల స్తూపానికి ముఖ్య అతిథులు నివాళులర్పించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నారాయణపేట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ సంబరాలు ఘనంగా జరిగాయి. సత్యనారాయణ చౌరస్తా నుండి సింగారం చౌరస్తా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్తూపానికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠలరావు ఆర్య, ఇతర ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ సంబరాలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే విజయుడు, మాజీ శాట్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.